నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందిగా మనం చూడాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు విజేత అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు చాలా హోరాహోరీగా ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో అక్కడ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో పెనమలూరులో తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్, ఇక కాంగ్రెస్ నుంచి ఎలిసెల సుబ్రహ్మణ్యం ముగ్గురు పోటీలో ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్న. అయితే ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గనక మనం ఒక్కసారి పరిశీలిస్తే పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఎక్కువగా ఎడ్జ్ ఉంది. ముఖ్యంగా బోడే ప్రసాద్ విజయం సాధించబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఈ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడ్డాయి. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 2009లో కొలుసు పార్థసారథి, 2014లో బోడే ప్రసాద్, 2019లో మళ్ళీ కొలుసు పార్థసారథి విజయం సాధించారు. ఇట్లాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొలుసు పార్థసారథి ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో బోడే ప్రసాద్కు ఉన్నటువంటి అక్కడ సానుకూలమైనటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గత ఎన్నికల్లో రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణం ఆయన నియోజకవర్గంలో బుల్లెట్ పై పర్యటిస్తూ మీరు నాకు ఓటు వేసినా వెయ్యకపోయినా పర్వాలేదు, నేను ఓడిపోయాననే బాధ నాలో లేదు. ఇటువంటి సందర్భంలో నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం నేను అహర్నిశలు పాటుపడుతూనే ఉంటాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన ప్రాధేయపడినటువంటి తీరు కూడా చాలా అప్పట్లో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో పెనమలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త వారు వస్తున్నారు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన కానీ, ఆయన వర్గీయులు కానీ, ఆయన సన్నిహితులు కానీ అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పెనమలూరు అంటే బోడే, బోడే అంటే పెనమలూరు, అంతే. ఇంక వేరే వాళ్ళు రావడానికి లేదు, పోటీ చేయడానికి లేదు, ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేదు అనేది ఒక రకంగా ఖరాఖండిగా చెప్పేసి. ఇటువంటి సందర్భంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఆ అంశాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్కి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో ఆయన ప్రచారానికి వెళ్ళే విధానం కానీ, ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి తీరు కానీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందిగా మనం చూడాలి. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జోగి రమేష్ గతంలో పెడన నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో ఆయన ఎంతవరకు నెట్టుకు రాగలరు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా ఆయనపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి. ఇటీవల ఆయన కుమారుడు కూడా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారిని కొట్టారని చెప్పి కేసు కూడా అవ్వటం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. సో ఇటువంటి సందర్భంలో ఆయనకు వస్తున్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కూటమి తరపున బరిలో ఉన్నారో బోడే ప్రసాద్, ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ కానీ, ఆయనకు వస్తున్నటువంటి మద్దతు కానీ చాలా 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 ఎక్కువే. ఇలాంటి సందర్భంలో పెనమలూరు నియోజకవర్గాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ కానీ. ఈ రెండు పార్టీల్లో ఎవరు విజేత? ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ ఆయన కూడా చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నారు. బోడే ప్రసాద్ గతంలో ఓడిపోయినటువంటి ఆ యొక్క మరింత స్పోర్టివ్గా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన ఓడిపోయినా కూడా ఈ 5 ఏళ్ల పాటు ఎక్కడా కూడా
ఆయన నిరాశ నిస్పృహలకు లోనవల. నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, రకరకాల కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవడం ఆయన చేస్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా పెనమలూరు నియోజకవర్గంలో ఆయనే గెలవబోతున్నారు. బోడే ప్రసాద్ ఘన విజయం సాధించబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. తాజాగా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి? మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు చాలా ప్రాముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని కూడా వారి జాబితాలో వేసుకున్నాయి. అక్కడ ఎలా అయినా సరే ఖచ్చితంగా మనమే గెలవాలి, తిరుగులేని విజయాన్ని నమోదు చేయాలని అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కూటమి తరపున తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తుంది.